రైట్ లక్ష్మణరావు గారు, యాక్చువల్గా సిట్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిందే కక్షపూరితంగా కాబట్టి ఆ ఎంక్వైరీ కానీ వేటిని కూడా మీరు యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక లాయరు మరి ఏపీకి సడన్గా వచ్చి ఈ పిల్లు వేయటాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఒకవేళ దాన్ని కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేస్తుంటే ఈ సిట్ మీద నమ్మకం లేదు కాబట్టి సెంట్రల్ ఏజెన్సీస్ ద్వారా నిజంగా కనుక జరిగితే పారదర్శకంగా ఉంటుందని మీకేమన్నా ఆ రకంగా నమ్ముతున్నారా? వాట్ ఈస్ లక్ష్మణరావు గారు? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఇటీ టీవీ వీక్షకులకి, యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ రిట్ పిల్ అన్నది రిట్ పిటిషన్ అనేది ఎవరైనా ఇచ్చు పిల్ దాఖలు చేసే ఖచ్చితంగా వినియోగించుకోవడానికి ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019, 2024లో మరి జరిగినటువంటి కుంభకోణాలకి ఏవైతే మీరు చెప్తున్నట్టుగా 7-8 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారని చెప్పారు కదా, అవి వాస్తవమా అవాస్తవమా? వాస్తవం అయితే ఏంటి? ఏ కుంభకోణాలు జరిగినాయి, ఎంత కుంభకోణాలు జరిగినాయి, ఎంత మోస్తారు అంటే దాదాపుగా 1000 కోట్లు జరిగినాయా, లేకపోతే ఖనిజ సంపద దోసుకెళ్లారా ఏంటనేది ప్రజలకి నివృత్తి చేయాలి, ప్రజలకు తెలియపరచాలి అనే విధానంతో ఆయన వేసి ఉంటారు. తప్పే ఉంది. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం దొరికింది. చంద్రబాబు నాయుడు గారు 7-8 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అది నిజమా అబద్ధమా? నిజమైతే ప్రజలకి ఇగో ఇంత జరిగింది, 2019, 2024 మధ్య ఇంత అవినీతి జరిగింది, ఇంత కుంభకోణం జరిగిందని ప్రజలకు ఆయన తెలియపరుస్తాడు సదరు హైకోర్టు ద్వారా. లేదు, అది అబద్ధం అయితే అబద్ధము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 7-8 వైట్ పేపర్స్ ఏవైతే రిలీజ్ చేశారో అవి శుద్ధ తప్పులు, అబద్ధం అని ప్రజలకు తెలియపరుస్తాయి. దాంట్లో తప్పే ఉంది. ఇక్కడ ఎవరైతే మరి ఆ ఫిల్ దాఖలు చేసినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి ద గ్రేట్ ఎవరైతే ఉన్నారో, మన ఇందాక మీరు చెప్పారు ఆయన పేరు, ఆయనకి ప్రియ శిష్యుడని, ఆయన స్టాఫ్ లో ఒక వ్యక్తి అని, గతంలో ఏదైతే మరి తిరుపతి లడ్డూలో జరిగినటువంటి ఆ నెయ్యి కల్తీ జరిగిందని దాని గురించి ఫస్ట్ మాట్లాడింది సుబ్రహ్మణ్య స్వామి గారు. నిజంగానే దాన్ని ఒక హైప్ తీసుకొచ్చి నిజంగానే అక్కడ జరగని మీరు జరిగిందని చెప్పి భక్తుల యొక్క మనోభావాలను మీరు ఎందుకు దెబ్బతీస్తూ ఉన్నారు? అది కోట్ల మంది తినే ప్రసాదం, దేవుణ్ణి, ఆ యొక్క బాలాజీ దేవుణ్ణి ఇప్పుడున్నటువంటి కలియుగ దేవుడిగా అందరూ కూడా మరి పూజిస్తారు కాబట్టి ఆయన మీద ఈ యొక్క అపనిందలు ఎందుకు, ఈ నిందలు ఎందుకు మోపిస్తూ ఉన్నారు, మీరు ఈ రకంగా ఎందుకు మనోభావంతో ఆడుకుంటున్నారని చెప్పి ఆయన పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. మరి దానిలో అప్పుడు ఆ రోజు ఆయన కూడా నేను ఆ సుప్రీంకోర్టులో వేస్తాను, దాని వెనకతల ఏం దాగున్నాయి, నిజామా అబద్ధాలు ఏంటనేది నేను బయటికి తీస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ అప్పుడేమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం సిట్ చేసింది, సిట్ దాన్ని దర్యాప్తు చేస్తూ ఉంది, సిట్ నిజ నిర్ధారణ ఏంటనేది తెలుసుకున్న తర్వాత దాన్ని మూవ్ అప్ చేద్దాము, అంతవరకు మీరు వెయిట్ చేయాలని అనడంతో ఆయన కూడా కొంచెం సైలెంట్ అయింది. సో అదే పరిస్థితి ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వము సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏం చెప్తుంది? నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? అసలు ఏ ఎవిడెన్స్ అనేది వీళ్ళు ఇంతవరకు గ్యాదర్ చేశారు, ఏ ఎవిడెన్స్ వీళ్ళు ప్రాపర్ గా తీసుకెళ్తారనే దానిపైన తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏదైతే వేసిందో ఆ సిట్ ఓన్లీ ఒక అంశం పైన వేసారా, లేదు ఈ 7-8 శ్వేతపత్రాల పైన అంశాల పైన ఈ సిట్ నివేదిక ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నది ఎవరికి తెలియదు. కేవలం నాకు తెలిసినంత సిట్ ఏర్పాటు చేసింది ఈ యొక్క మధ్య కుంభకోణం గురించి అనేది చెప్తా ఉన్నా. అసలు మధ్య కుంభకోణం గురించి చేశారా, లేదు ఈ 7-8 శ్వేతపత్రాల గురించి అసలు నిగ్గు తేల్చడానికి ఈ యొక్క సిట్ని అనేది ఏర్పాటు చేశారు అనేది నాకు తెలిసినటువంటి సదరు హైకోర్టు వరకు కూడా తెలియదు, నాకు తెలియదు. మరి ఆ లాయర్ ఏ విధంగా మరి ఆయన మరి హైకోర్టులో ఏ విధంగా అయితే చెప్పారో మరి నాకు దానికి పూర్తి సంవత్సరం అందరు లేదు. కానీ ఖచ్చితంగా తప్పులేదు. ప్రజావాద్యాన్ని వినిపించడంలో హైకోర్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారనో, జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణాలు చేశారనో, ఏవైతే ప్రజల్లో మీరు విషం చిమ్ముతో మాట్లాడుతూ ఉన్నారో దాన్ని ప్రజల్లోకి నిగ్గు తేల్చాలి, ప్రజలకి నిజాలు తెలియపరచాలని ఆయన చేసినటువంటి ఒక పోరాటం అనివ్వండి, సాహసం అనివ్వండి, అని ఒక రకంగా ఏదో ప్రయత్నం అనివ్వండి ఆయన చేశాడు. ఈ రోజున హైకోర్టు వారు వాళ్ళకి ఏ రకంగా సహకరించలేదు, దాన్ని మరి
తర్వాత సిట్ ఇచ్చిన ఆధారాలు బట్టి మనం ప్రొసీడ్ అవుదాం అని చెప్పడం జరిగింది. చూద్దాం ఏ రకంగా సిట్ అనేది ముందుకెళ్తుందో, ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే మీరు చెప్తున్నటువంటి వనరుల్ని, మానవ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నీటి వనరులు కానీ లేదా సహజ సంపద వనరుల పైన కానీ ఏ వనరులు అయితే మరి దాచుకోవడానికో లేదా ఇవన్నీ కూడా కబ్జాలు చేశారు, కుంభకర్ణాలు చేశారని ఏవైతే ప్రసారాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ కూడా ప్రజలకి నిగ్గు తేల్చాలి, నిజాలు అనేది మాత్రం తెలియపరచాలి. ఖచ్చితంగా మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు భయపడతారండి. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి చేయాలన్నా, లంచం తీసుకోవాలన్నా ఒక్కొక్క అధికారికి భయం పట్టుకునేది, చాలా భయం ఉంది. సో ఆ భయంతో అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఒక రకమైన వ్యతిరేకత రావడం గల కారణాలు ఏంటంటే ప్రతి ఒక్క అధికారి కూడా ఎక్కడ లంచాలు తినేవాడు కాదు. ఈవెన్ ఒక ఎంపీటీసీ, ఒక ప్రెసిడెంట్, కార్పొరేటర్, ఒక మేయరు, డిప్యూటీ మేయరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థాయికి వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా వాళ్ళ చేతులు కట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా తినలేదని, ఎవరు కూడా లంచాలు తీసుకోలేదని, ఎవరు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలు అయ్యా మేము 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యామో, ఎంపీ అయ్యామో, మేము గెలిచిన తర్వాత మా చేతులకు డబ్బులు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డైరెక్ట్ గా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 2,74,000 కోట్ల రూపాయలు అకౌంట్ లో వేసాడే. పరిస్థితి ఇంకా మాతో పని లేదు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, తీసుకొచ్చాడు. సార్ సురేష్ గారు అయిపోయింది. మీరు చెప్పే దాంట్లో వాస్తవం కూడా లేకపోలేదు, ఎంతో కొంత ఉంది. ఎందుకనంటే అక్కడ అవకాశం ఆయన ఇవ్వలేదు, అంతా కూడా సెంటర్కి పంపించాల్సిందే, మొత్తం కూడా పైకి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎక్కడ కింద ఎవరు తినడానికి లేదు. ఆ కింద ఒకవేళ తినాలన్నా కూడా అక్కడ పైనుంచి డెసిషన్ ఉంటుంది, ఎంత ప్రపోర్షన్. అందు గురించే కదా నిన్న వెంకటేష్ నాయుడు కూడా చాలా బుద్ధిగా స్టూడెంట్ లాగా కట్టలు లెక్కేసి చదువుతున్నాడు. అయ్యా బాబు చూసుకో, నేనేం తీసుకోలే, ఇదిగో వీడియో తీస్తున్నాను అని చెప్పేసి అదేమి వాయిన్ తీసుకున్న వీడియోలే, ఇదిగో. అంటే సార్ వెంకటేశ్వర గారు ఇక్కడ అక్కడ నేనేం ఎందుకు దాన్ని మెన్షన్ చేస్తున్నానంటే ప్రతి దానికి ఎవిడెన్స్ ఉండాలా. ఎంత వసూలైంది అక్కడ, ఎంత వసూలైంది, ఎంత స్టోరేజ్ అయింది, ఎంత పంపించబోతున్నారు, ఆల్ షుడ్ బి డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఏంటి అవినీతిని కూడా ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చేశారు, వీడియో ఎవిడెన్స్, టెక్నికల్ అండ్ వీడియో ఎవిడెన్స్. కాబట్టి నేను లక్ష్మణరావు గారు చెప్పిన దాంట్లో వెంకటేశ్వర నాయుడు తీసిన వీడియో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు లెక్కెట్టిన లెక్కలవి. ఎందుకంటే 2 రూపాయల కాలం అన్ని కూడా ఆయన ఉన్నప్పుడు ఉన్నది, ఆయన కాలంలోనే వచ్చింది. వెంకటేశ్వర నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో, వెంకయ్య నాయుడు గారితో ఓకే మీ వర్షం మీరు చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి. నేను ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చాను అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అంతా కూడా పర్ఫెక్ట్ గా వీడియో ఎవిడెన్స్లు కావాలని చెప్పి చేశారండి. సో మీ పాయింట్ అయితే కనుక నాకు అర్థమైంది.